దివ్య ఖురాన్లో సూర యూనిస్ 104 నుండి 107వ ఆయత్ వివరణ. ప్రవక్త ఇలా అను, మానవులారా, మీరు గనక ఇంకా నా ధర్మం గురించి ఏదైనా సంశయం కలిగి ఉంటే వినండి. మీరు అల్లాను కాదని ఆరాధించే వారిని నేను ఆరాధించను. ఏ దేవుని అధీనంలో మీ మరణం ఉన్నదో ఆ దేవుడినే నేను ఆరాధిస్తాను. నేను విశ్వాసులలో ఒకడిగా ఉండాలని నాకు ఆదేశం ఇవ్వబడింది. నాతో ఇలా అనబడింది, ఏకాగ్రతతో చిత్తశుద్ధితో నిన్ను నీవు పూర్తిగా ఈ ధర్మాన్ని సమర్పించుకో. ముష్రికులలో ఎంత మాత్రం కలిసిపోకు. అల్లాను వదిలి నీకు నష్టాన్ని లాభాన్ని కానీ కలిగించలేని ఏ శక్తిని వేడుకోకు. ఒకవేళ అలా చేస్తే నీవు దుర్మార్గుడైపోతావు. అల్లా గనక నిన్ను ఏదైనా ఆపదకు గురి చేస్తే స్వయంగా ఆయన తప్ప ఆ ఆపదను తొలగించేవారు ఎవరూ లేరు. ఇంకా ఆయన గనక నీ విషయంలో ఏదైనా మేలు చెయ్యాలని సంకల్పిస్తే అనుగ్రహాన్ని మళ్లించేవాడు కూడా ఎవరూ లేరు. ఆయన తన దాసులలో తాను కోరిన వారికి తన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. ఆయన కరుణించేవాడు, క్షమించేవాడును.